బీసీ సోదరులు దయచేసి ఈ 2 నిమిషాల వీడియోని తప్పకుండా చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తుందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకమన్నట్టు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని ఆనాడు బీసీ డిక్లరేషన్లు చెప్పి ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పడం మిమ్మల్ని మోసం చేయడం కాదా? ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా చేసేది ఉంటే 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆర్డినెన్స్ ద్వారా చేసేది ఉంటే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పెట్టింది? ఆర్డినెన్స్ ద్వారా చేసేది ఉంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి ఎందుకు పంపింది రేవంత్ సర్కార్? ఆర్డినెన్స్కి రేపు గవర్నర్ అడ్డుకట్ట వేయలేడా? గతంలో మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఆర్డినెన్స్ల ద్వారా రిజర్వేషన్లు పెంచుతామంటే ఆయా రాష్ట్రాల గౌరవ హైకోర్టు వాటిని కొట్టేసిన పరిస్థితి మనకు తెలియదా? ఒక్కసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ తేవడం అంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ సవరణ వీలు పడదని తెలిసి అమాయక బీసీ సోదరులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ఎత్తుగడ ఇది కాదా? కనీసం 50% ఉండాల్సిన బీసీల సంఖ్యను తక్కువ చేసిందనే విమర్శలు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన చెల్లబోదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పలేదా? కాంగ్రెస్, బీజేపీ ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణలో ఉన్న బీసీ సోదరులను మోసం చేస్తున్నది వాస్తవం కాదా? తమ పరిధిలో కాదని తెలిసి కేవలం స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతున్నది ప్రజలకు కనిపిస్తలేదా? ఇదంతా కాదు, అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాలు వాటిని ఎందుకు పూర్తి చేస్తలేదు? అందులో కొన్ని ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు అంటే గత సంవత్సరంన్నరలో 30,000 కోట్లు ఇప్పటి వరకు బీసీలకు ఎందుకు బడ్జెట్లో కేటాయించలేదు? బీసీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% వాటా ఎందుకు ఇస్తలేదు? ఇప్పటి వరకు బీసీ సప్లాన్ ఎందుకు అమలు కాలేదు? 20 నెలలు గడుస్తున్న ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు? బీసీ యువతకు వడ్డీ లేని 10 లక్షల రూపాయల రుణాలు, జిల్లాకు 50 లక్షలతోని బీసీ వెల్ఫేర్ ఆఫీసులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయగలిగినటువంటి విషయాలు ఎందుకు చేస్తలేదు? ముందు వాటికి జవాబు చెప్పండి. గత 20 నెలల నుంచి రైతులను, నిరుద్యోగులను, యువతను, ముసలోళ్ళని, బీసీలను, మహిళలను అందరినీ మోసం చేస్తూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం మీరు చేస్తున్న నాటకాలను యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.